శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టామని ఈవో పెద్దిరాజు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణ పూజ, దీక్షా కంకణధారణ నిర్వహిస్తున్నారు. స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని ఈవో తెలిపారు. శివదీక్ష చేపట్టిన ఇరుముడి స్వాములకు ఇవాళ నుంచి 5వ తేదీ వరకే స్వామివారి సర్వదర్శనం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను పూర్తిగా ఆపేస్తున్నట్లు చెప్పారు. అందరి యొక్క సహకారంతో ఏర్పాట్లు అవి చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా 8వ తారీఖున శివరాత్రి ఆ రోజు స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి 12 గంటలకి. అలాగే 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పాకాలంకరణ ఉత్సవం అనేది ఉంటుంది. ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి కూడా ఈ క్షేత్రానికి వస్తారు. కాబట్టి అందరి యొక్క సహకారంతో, వివిధ శాఖల యొక్క సమన్వయంతో అందరి భక్తులకి కూడా ముఖ్యంగా నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. చలువ పందులు అవి ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తులకి మంచి సదుపాయము, అలాగే దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అలాగే లడ్డూలు విక్రయ కేంద్రాలు కూడా అదనంగా లడ్డూ కౌంటర్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. 11 పార్కింగ్ ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేసి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా కూడా చూడటం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఇది శివస్వాములకి ఇబ్బంది లేకుండా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఉచిత ఈ స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే 6వ తారీఖు నుంచి 11 వరకు కూడా ఎలాంటి ఈ స్పర్శ దర్శనాలు అవి ఉండవు. ఈ 11 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా శివరాత్రి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కూడా సమన్వయం చేసుకుంటూ వివిధ శాఖల యొక్క సహకారంతో, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది యొక్క సహకారంతో అన్ని విధాల వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే వికలాంగులకి, వృద్ధులకి కూడా, చంటి పిల్లలకి కూడా ప్రత్యేకించి క్యూలైనవి ఏర్పాటు చేస్తున్నాము. శివస్వాములకి ప్రత్యేకించి క్యూలైనవి ఏర్పాటు చేస్తున్నాము. దర్శనానికి ఇబ్బంది లేక ముఖ్యంగా సామాన్య భక్తులని యొక్క దృష్టిలో పెట్టుకొని వారికి శీఘ్రగతిని దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే స్నాన ఘట్టాలు అవి ఏర్పాటు చేయడం, పాతాళ గంగ వద్ద కూడా షవర్లు అవి ఏర్పాటు చేయడము, తర్వాత ప్రత్యేకించి అదనంగా టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించడం, మంచినీటి సదుపాయం కల్పించడము,